ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. నాని గారు హాయ్ హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమైనా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది. వాళ్ళకి అన్నీ క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? ఆఫ్ కోర్స్. ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి. ఇది మాత్రం షూర్ షాట్. అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా, ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా, ఇలా అయినా ప్లాన్ చేద్దాం, అసలు ఇలాంటి మాటలే రాలేదు. వాట్ వాజ్ ఆస్క్డ్ వాజ్ దేర్. నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోర్ట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోర్ట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే, మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క. ప్రియదర్శి గారు, అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా? సినిమాల్లో స్పేసెస్ అంటారు వీటిని. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట. సో మీరు కూడా ఏమైనా వేయండి. అంటే ఐ థింక్ నాకే ఓకే నాకు నేనేదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి. నాకు ఇందాక నాని అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నాకేమనిపిస్తుంది అంటే, ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు బి టోల్డ్. ఇందాక అంటే చెప్తున్నా, అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి, లేకపోతే అందరికీ అవగాహన ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్. ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని, ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు. సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి. సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదా అనేది పక్కన పెడితే, అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళే కరెక్ట్, ఎస్పెషలీ రోషనే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూస్ చేసేవాడినేమో. బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. సో అది ఎప్పుడో క్రీస్తుపూర్వం అది. నువ్వు నేను నానిగారు హాయ్. నానిగారు ఇక్కడ హాయ్ సార్. బోన్లో న్యాయదేవతను నుంచోబెట్టారు. ఇది న్యాయ వ్యవస్థ పైన ఏమైనా సెటైరా, సజెషన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? నో ఇట్స్ నాట్ ఎ సెటైర్ ఆర్ ఎనీథింగ్ అండి, నథింగ్ టు డూ విత్ ఇట్. జస్ట్ నౌ జస్టిస్ ఈజ్ అండర్ ట్రయల్ అన్న ఒక స్టేట్మెంట్కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అంతే. జగదీష్ గారు,
న్యాయ వ్యవస్థ పైన ఇంత పరిశోధన చేశారు, మీరేం చదువుకున్నారు అసలు? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు సంబంధం. హలో కెమికల్ ఇంజనీరింగ్. ఓ, ఎట్లా ఫామ్ చేసుకున్నారు? ఇది మీకు ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా పిక్ చేసుకున్నారా, లేకపోతే ఎలా ఒక థాటేనా? ఇన్స్పిరేషన్ అయితే ఉందండి, ఇన్స్పైర్ అయ్యాను. ఒక ఇన్సిడెంట్ అని కాదు, నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఓకే. త్రూ అవుట్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలోనే థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి. ఓకే. ఆ కేసెస్ అన్నిటికి కలెక్టివ్ రీసెర్చ్ అంతా కలిపి ఒక కథగా చేస్తే ఇది. ఓకే. నాని గారు, ఈ కోర్టులో మీకు ఏ సెక్షన్ ఎక్కువ మీకు అట్రాక్ట్ చేసింది? మీరు పిక్ చేసుకోవడానికి కారణం ఏంటిది? సెక్షన్లో ఏమి అట్రాక్ట్ చేయలేదండి, స్క్రిప్ట్ బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఐ జెన్యున్లీ బిలీవ్డ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ కోర్స్ మీ కోర్ట్ లాంగ్వేజ్లో మాట్లాడాను అంతే. అది అంటున్నారా? అది అయితే అది మనోడు ఆన్సర్ ఇవ్వాలి. సెక్షన్ల గురించి మాట్లాడాలి. నేను ఇంకా నా కెరీర్లో లాయర్ రోల్ ప్లే చేయలేదు. సెక్షన్ 11 అంట, చాలా అట్రాక్ట్ చేసిందంట. ఓకే. అండ్ యా, సో మీకు ఒక డిఫరెంట్ సినిమానో, ఒక కొత్త సినిమానో, ఒక మంచి సినిమానో అంటారు, అలా ఒక సపరేట్గా ఉండదండి. సినిమా చూసినంతసేపు చాలా మెయిన్ స్ట్రీమ్ సినిమా అనిపిస్తుంది. మీకు అన్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ సినిమాలో టాప్ టు బాటమ్ ఫాలో అవుతారు. అంటే ఒక ట్రాఫిక్ రూల్సే ఫాలో అవ్వరు చెప్పాలంటే, రూల్స్ ఏది ఫాలో అయ్యే పరిస్థితి లేదు యూత్. అలాంటిది చట్టం మీద అవగాహన ఉండాలంటే సంథింగ్ షుగర్ కోటెడ్గానే మీరు సినిమా తీసి ఉండాలి. సో అలాగే ఉంటుందా ఎట్లా? లేదండి, షుగర్ కోటెడ్గా తీయాల్సిన అవసరం లేదు. షుగర్ కోటెడ్గా ఎప్పుడు తీయాలంటే ఈ నిజాన్ని ఇలా చెప్పలేము మనం అని మనకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఆ నిజాన్ని నిజంలాగా మనం వెన్ వీ పుట్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ వెరీ మచ్ ఎఫెక్టివ్. అండ్ దాన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి సగం డీటెయిల్స్ తెలియకుండా హాఫ్ హోంవర్క్ చేసి మనం ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు దాన్ని షుగర్ కోట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మొత్తం ఎవరైనా ఏదైనా అడిగితే ఏదైనా అంటారేమో, మన పూర్తి రీసెర్చ్ లేదని ఒక చిన్న భయంతో. మనం కంప్లీట్గా క్లారిటీ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు షుగర్ కోట్. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, డైరెక్షన్ ఇప్పుడు చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకోవచ్చా? అంతే అండి, 100%. ఇంకా కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ అగైన్. వై నేను ప్రొడ్యూసర్ని అసలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ విత్ మై ఓన్ ఫిల్మ్స్. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను, అండ్ అది కూడా జనరల్గా మనీ మేకింగ్గానో ఇంకోటి ఊరికే కాంబినేషన్ సెట్ చేయడం అలా కాకుండా ఎప్పుడో నచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నాను అంటానికి మీకు ఇంతకుముందు ఐ థింక్ ఉన్నాయి ప్రూఫ్స్. అండ్ మీకు మళ్ళీ ఈ March 14th మీకు ఇంకోసారి మళ్ళీ క్లారిటీ వస్తుంది ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ. హాయ్ నాని గారు. 80s 90sలో చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ న్యాయం కావాలని ఒక సినిమా వచ్చింది. అప్పట్లో చాలా టాప్ హిట్, చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి. అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా? యా, కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కోర్ట్ రూమ్ డ్రామాయే, కానీ ఇది ఇంకో కేసు, ఇది ఇంకో గొడవ, ఇది ఇంకో సెటప్. బట్ మీకు ఒక సినిమా నుంచి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి, అదైతే గ్యారంటీ. అండ్ అప్పట్లో యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. యా.